హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ఈ అట్లీ గారి గురించి అల్లు అర్జున్ గారి గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి, వాళ్ళ మూవీ అప్డేట్స్ గురించి. సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేస్తారా? ఈ అట్లీది అంతా రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే ఫస్ట్ త్రివిక్రమ్ చేస్తాడు, అట్లీ సినిమా తర్వాత ఉంటుందని ఇదని ఏదైతే ఏమైంది కానీ మొత్తం అట్లీ అల్లు అర్జున్ సినిమా కథ రెడీ అయింది, తొందరలో సిక్స్ మీద అవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మనం అట్లీ గురించి చెప్తే నిన్న మొన్న ఒక వార్త వచ్చింది. అతను మామూలుగా సల్మాన్ ఖాన్తో ఒక సినిమా చేయాలి. ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో సల్మాన్ ఖాన్ ప్రకటించాడు ఒక ప్రెస్ మీట్లో. ఏం చెప్పాడు, వేరే సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ అట్లీ సినిమా ఉండకపోవచ్చు, అది సెట్స్ మీదకి రాకపోవచ్చు, ఎందుకంటే అది చాలా బడ్జెట్తో కూడుకున్నది అనే డైరెక్ట్ చెప్పేశాడు. సంకేతాలు కాదు ఇంకేతాలు కాదు, అనుమానాస్పదంగా చెప్పడం కాదు, ఏం కాదు, డైరెక్ట్ చెప్పేశాడు. అయితే సరే అతని అట్లీ కెరీర్ దాని గురించి వదిలేస్తే మన విషయానికి వస్తే అట్లీ అల్లు అర్జున్ సినిమా మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు కథ ఏంది, ఎలాంటి కథతో వస్తున్నారు, ఇప్పుడు పుష్ప 1 పుష్ప 2 ప్రభావం ఉంటుందా, ఏ జనర్లోకి వెళ్తున్నారు, దాంట్లో పుష్ప 1 పుష్ప 2లో స్మగ్లర్, మరి దీంట్లో ఏం చూపించాలి? అది కాకుండా అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు సినిమా. అది చాలా పెద్ద, అంటే ఏ హీరో సినిమా కూడా ఆడంత పతాక స్థాయిలో ఆడిన సినిమా, పెద్ద మార్కెట్ ఉన్న సినిమా. ఇప్పుడు ఆ మార్కెట్ ఉన్న తలదీనే విధంగా మళ్ళీ సినిమా రావాలంటే ఏం చేయాలి? దానికోసం బ్రహ్మాండమైన కసరత్తులు చేస్తున్నారు. రకరకాల న్యూస్లు కూడా లింక్ అవుతున్నాయి. ఏంటి, ఈ అట్లీ అల్లు అర్జున్ సినిమా కథ ఒకటే కానీ 2 సినిమాలు తీస్తారు అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఒక మాట వినిపిస్తుంది. అదే మామూలు పార్ట్ 1 పార్ట్ 2 ఒకటేసారి తీసేసుకోవచ్చు. అలా కాకుండా ఒకే సినిమాలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, 2 షేడ్లు ఉంటాయి, కానీ డబుల్ యాక్షన్ కాదు. ఇదేదో చాలా కొత్తగా వింతగా ఉంది అసలు వచ్చే వార్తల్లో. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరిది సినిమా చాలా క్రేజీ ప్రాజెక్ట్. అందరూ ఎలా ఉంటది అందులోనే అల్లు అర్జున్ కూడా ఒక పాన్ ఇండియా స్టార్ కాబట్టి సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఫ్యాన్స్ అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతే రేంజ్ లో ఉంటదేమో అని. అవును, వాళ్ళకు ఫ్యాన్సే కాదు, మొత్తం ఈ సినిమా చూసిన వాళ్ళందరూ పుష్ప 1 పుష్ప 2 వాళ్ళ ఫ్యాన్స్ చూస్తేనే హిట్ కాదు. అందరు ఈ హీరోల ఫ్యాన్స్, వీళ్ళు కాకుండా సినిమా ఫ్యాన్స్ ఉంటారు. ఒక సినిమాను చూసి వాడు నిజమైన ఫ్యాన్, అన్ని సినిమాలు చూస్తాడు, ఈ హీరో ఆ హీరో ఈ హీరో, అది సినిమా కావాలి, సినిమాలో వినోదం కావాలి. అలాంటి ప్రేక్షకులకు కూడా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలా ఉంది సినిమా, ఎట్లా తీశారు, ఏం కథ. ఇప్పుడు మనకు వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇది పునర్జన్మకు సంబంధించిన ఒక కథ. పోయిన జన్మలో ఏంటి, ఈ జన్మలో ఏంటి, ఇద్దరు సిమిలర్ గా పుట్టారనుకో, అక్కడ ఒకటి జరుగుతుంటది, ఇక్కడ ఒకటి జరుగుతుంటది. మన మమ్ముటి సినిమా వచ్చింది ఒకటి మలయాళంలో, అది పేరు గుర్తులేదు. దాంట్లో విచిత్రంగా ఉంటది. ఒక వెహికల్లో పోతూ ఒక ఊర్లో దిగి ఆ ఊర్లో వ్యక్తిలాగా బిహేవ్ చేస్తాడు. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఇతనితో పాటు ట్రావెల్ చేసేటప్పుడు. అతను మమ్ముటి ఎక్కడికో పోతే ఒక ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అంటే పోయిన జన్మలో చనిపోక ముందు అక్కడ ఉన్నట్టు వాళ్ళ కూతురును మాట్లాడి, ఆమె భార్యతో మాట్లాడి, కొడుకుతో మాట్లాడి, రకరకాల అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమాని. దాంట్లో మమ్ముట్టి అంత పెద్ద హీరో కదా, అసలు హీరో సంబంధించిన లక్షణాలే ఉండవు. అలాంటి ఒక కథ ఇది అని వినిపిస్తూ ఉంది. పునర్జన్మ అంటే ఆ జన్మలో ఎట్టున్నాడు, ఈ జన్మలో ఎట్టున్నాడు, అంటే ఇప్పుడు మాస్ అని ఇట్లాంటి ఉండకపోవచ్చు. ఇంకొక అంటే ప్రేక్షకులకు కొత్త ఆలోచన రేకెత్తించే విధంగా, కొత్త ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా, కొత్త అనుభూతి కలిగే విధంగా ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇంకా చాలా కాలం ఉంది కదా, అవి వచ్చి రిలీజ్ అయ్యేపటికి ఇంకా ఎన్ని మార్పులు జరుగుతాయో చూద్దాం. కాబట్టి వేచి చూద్దాం. థ్యాంక్ యూ.